హాయ్ ఫ్రెండ్స్, రవ్వ లడ్డు సింపుల్గా ఎట్లా తయారు చేయాలో చూపిస్తా. నేను చేసే విధానంతో సింపుల్గా తొందరగా అయిపోతుంది. 10 నిమిషాలలో చేసేసుకోవచ్చు. ఒక 4 ఒట్టి కొబ్బరి తీసుకోవాలి. ఇట్లా తురుముకోవాలండి. తురిమి పక్కన పెట్టేసుకోవాలి. ఒక సగం గ్లాస్ వచ్చింది. 2 గ్లాసులు బొంబాయి రవ్వ తీసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, పచ్చివాసన పోయే వరకు సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది. సరిగా ఫ్రై అవ్వకపోతే అంత బాగుండదండి, పచ్చివాసన వస్తుంది. అది మంచిగా ఫ్రై అయినాక తురుముకున్న కొబ్బరి వేసేసుకుంటున్నా, సగం గ్లాసు. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి, కొంచెం పచ్చి స్మెల్ అట్లా పోయే వరకు. ఇది పక్కన పెట్టేసుకుంటున్నా. ఒక బేషన్లో పోసేసుకుంటున్నా. అందులోనే రవ్వ లడ్డు చుట్టుకుంటాం కదా మనం. షుగర్ వేసేసుకోవాలి ఇందులోనే. ఒకటిన్నర గ్లాస్ వేస్తున్నాండి షుగరు. మీ స్వీట్కు సరిపడా వేసుకోండి. మీరు కొంచెం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇంకొంచెం మీరు ఎంత ఎక్కువ అనిపిస్తే మీరు కొంచెం తగ్గించుకొని వేసుకోండి. మాకైతే దీనికి సరిపోతుంది. పిల్లలు తొందరగా స్వీట్ తినాలా అనిపించినప్పుడు తొందరగా అయిపోతుంది కదా ఇలాంటివి. జీడిపప్పు బాదం అండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని బాండి పెట్టుకోవాలండి. బాండి పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నా. ఈ నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి. నేను ముందే స్టీల్ది పెట్టిన బాండి, తొందరగా మాడిపోతుంది కదా. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇది రవ్వలో వేసేసుకోవాలి. రవ్వలో వేసుకొని ఇలాచీ పౌడర్ వేయాలండి. ఒక స్పూన్కు తక్కువే సరిపోతుంది. మంచిగా కలుపుకోవాలి. ఇవి మంచిగా కలిపి పక్కన పెట్టేసుకుంటున్నా. పాలు వేడి చేసుకుంటున్నా. అంటే గోరువెచ్చని పాలు వేసుకుంటూ రౌండ్ చేసేసుకోవాలి. గోరువెచ్చని పాలు చూసుకొని, కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. పాలు మొత్తం మళ్ళీ వేడి తగ్గిపోతే కొంచెం గోరువెచ్చగా చేసేసుకోండి. సింపుల్, ఎంత రాని వాళ్ళకైనా ఇట్లా ఈజీగా చేసుకోగలుగుతాము. చూస్తే కూడా చాలు. మా పిల్లలకు స్వీట్ ఇష్టము, అందుకని ఇట్లాంటి సింపుల్గా చేస్తాను నేను. తొందరగా 10 నిమిషాల్లో అయిపోతట్టు. అంతే అండి, ఇలా చేసేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఇంకా చేయాలనిపిస్తుంది. అంతే అండి, ఇట్లా చేసేసుకోండి. సింపుల్గా 10 నిమిషాలలో అయిపోతుంది.